హాయ్ మామ, ఈరోజు అనేది ఒక కిరాయి పడింది. మారుతినగర్ నుంచి ప్రసాదంపాడు తీసుకెళ్ళాలి. మారుతినగర్ వచ్చి ఇంక ఈ బాక్సులు అనేది ఎక్కించేసుకుంటున్నాము. అంటే నాతో పాటు ఇంకొద్దరు ఉన్నారు మామ, వాళ్ళతో పాటు నేనే ఎక్కేస్తున్నా. వాళ్ళు అనేది డైలీ చేస్తారు మామ పని అనేది. ఇంకా నాకు కిరాయి అనేది కరెక్ట్గా ఇస్తారు మామ. ఎప్పుడు వెళ్ళినాక కరెక్ట్గా రూపాయి అనేది ఇచ్చేస్తారు. ఇంకా నేను కూడా ఈ బాక్సులు అనేది ఎక్కించేసుకుని ఇంకా తీసుకెళ్ళిపోతున్నాను. వాళ్ళకనేది ఉడతా పడతా సాయం అనేది చేయాలి మామ, చేయకపోతే అవ్వదు. కిరాయికి వెళ్ళినప్పుడు నేను ఆటోనే తీసుకెళ్తా అంటే అవ్వదు. ఇలా సాయం అనేది చేస్తే ఇంకోసారి మన మంచితనానికి ఇంకో కిరాయి అనేది అప్పచెప్తారు. అందుకని నేను నాకు నచ్చినట్టుగా ఎంతో గట్ట మనం అనేది అంత పని అనేది చేయలేము. వాళ్ళు చేసినంత నేను నాకు నచ్చినంత నేను ఎంత మొత్తం అంతే మోసా. కానీ మనల్ని ఏమి ఇబ్బంది పెట్టరు మామ. అంటే ఏదైనా సాయం అనేది చేయాలి మామ. కిరాయికి వెళ్ళినప్పుడు వాళ్ళే మొయ్యాలి, వాళ్ళే చేయాలంటే అవ్వదు. మన వంతు కూడా మనం అనేది కొద్దిగా సాయం అనేది చేస్తే తొందరగా పని అనేది అయిపోద్ది. ఇంక లోడ్ తీసుకొని ప్రసాదంపాడు వెళ్ళిపోయి ప్రసాదంపాడులో దించేసాం మామ. ఇంటికి బయలుదేరిపోయా. ఇంటికి రాగానే వాతావరణం చూడడం మామ, క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. మామూలుగా సూచనలు రావట్లా. గాలి మాత్రం బేవచ్చంగా వేస్తుంది. ఏసీ గాలి కన్నా దారుణంగా వేస్తుంది. అంత చల్లగా ఉంది. నా ముఖం చూసారా, బుద్ధి నుంచి ఎండలో తిరిగాను మామ, చెమటలు పట్టేసినాయి. ఇప్పుడేమో ఈ చల్లగాలకి ఆనందిస్తున్నా. ఇంక ఇలానే ఉండిపోతే నేను అవ్వదు. సర్వీస్ పొద్దున్నకి సాయంత్రానికి తోలేవాళ్ళు ఒక 10 రూపాయలు అనేది. ఇంక వాన్లో బట్టి డ్రైవింగ్ అనేది వెళ్ళిపోయాము. పొద్దున్న ఒక కారు కూడా అడ్డం వచ్చాడు మా, బ్రేక్ కొట్టేసే సడన్గా. ఇప్పుడు ఈ స్కూటీ వాడు కూడా అలాగే పెట్టాడు మా బ్రేక్ అనేది.